ఇప్పుడు మార్నింగ్ ఏమో 5:30 అవుతుంది. సో స్టార్ట్ అయిపోతాను డైరెక్ట్ బిలాస్పూర్లో హోటల్ ఆల్రెడీ బుక్ చేశాను. ఈరోజు వర్క్ చేయాలి. సో అందుకని మనం ఇక్కడ నుంచి 1 or 2 kilometers ఉంది. సో హార్డ్లీ 2 hours వెళ్ళిపోతాము. 2 hours హైవేనే, మొత్తం అంతా హైవేనే. రింగ్ రోడ్ నెంబర్ 3 బిలాస్పూర్ 118 kilometers అని రాస్తుంది ఇక్కడ. సో బిలాస్పూర్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సిటీ ఇన్ ఛత్తీస్గఢ్. దాన్ని కూడా ఈరోజు జస్ట్ బిలాస్పూర్లో చూడటానికి అయితే ఏం లేదు. బిలాస్పూర్లోకి మనం సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయాం. మన హోటల్కి 4.9 kilometers ఉంది ఇక్కడ నుంచి మనం ఉంటుంది. లోపలికి వెళ్తాం. అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది. ఈ గార్డెన్ కూడా లాన్ కూడా ఉంది. బుద్ధుడు చూపిస్తుంది. వాటర్ లైట్స్ వాటర్ కూడా ఉన్నాయి కానీ ఆన్ అవ్వలే. ఆన్ అయితే సూపర్ ఉండేది. మేబీ నైట్ ఆన్ చేస్తారేమో. ఇది మన హోటల్ వ్యూ. సో ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళి అడుగుదాం ఎర్లీ చెక్ ఇన్ ఏమైనా కుదురుతుందా లేదా అని. ఇస్తే హ్యాపీ. చెక్ ఇన్ కుదరదు అని చెప్పాడు. 12 o'clockకి మన చెక్ ఇన్ టైము. సో 12కి అవుతుందని చెప్పారు. లేదు అంటే లైక్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి అని చెప్పారు. అంటే నిన్న ఉంటున్నట్టు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. 3.5 hours వెయిట్ చేస్తే మనం రూమ్ హ్యాపీగా చెక్ ఇన్ అవ్వచ్చు. ఈ లోపల ఇక్కడ నుంచి లైక్ 1.5 kilometerలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ అని చెప్పి ఉంది. జస్ట్ చూడటానికి వెళ్తున్నాను. ఇక్కడ అలాగా చెక్ ఇన్ అవ్వట్లేదు కాబట్టి మనం టైం కొంచెం ఉంది. చౌక్ అంటే మార్కెట్. సో ఇదే ఛత్రపతి శివాజీ మార్కెట్ బిలాస్పూర్. ఇంకా అంతా గందరగోళంగా ఉంది. మార్కెట్ ఏరియా కదా. సో లోపల లైక్ రైతు బజార్ టైప్ లోపల ఉంది. మనం ఆ లోపలికి ఏమి వెళ్ళట్లేదు. నేను నేరేడు పళ్ళు ఉన్నాయి ఇక్కడ కొంటుంది. భయ్యా కిतना 100 रुपये किलो. किलो 100 रुपये. आधा किलो दो. ₹50 హాఫ్ కేజీ తీసుకుంటున్నా. మనం ఈరోజు హ్యాపీగా ఇద్దాం. यूपीआई ऑनलाइन करे ऑनलाइन మార్కెట్ ఏరియా కాకుండా కొంచెం ఏదైనా కామ్గా ఉన్న ప్లేస్లో చూసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేషనల్ ఫ్లాగ్ ఒకటి ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. ట్రై చేస్తాను. అక్కడికి వెళ్దాం. అక్కడ ఏమైనా దొరికితే అక్కడ తినొచ్చు. నేషనల్ ఫ్లాగ్ ఇది కూడా ఒక అట్రాక్షన్ పాయింట్లో బిలాస్పూర్లో ఉంది. సో అందుకని ఇక్కడికి వచ్చాను. ఇది రివర్ అయితే ఎండిపోయి ఉంది. ఇంత వర్షాలు పడుతున్నాయి అయినా కూడా రివర్లో ఏం ఫ్లో అవ్వట్లే. నాకు తెలిసి డ్యామ్స్లో రిజర్వ్ చేసుకుంటున్నారు వాటర్. ఓవర్ఫ్లడ్ అయినప్పుడు మాత్రమే వదులుతారు అనుకుంటా. అండ్ ఇది నేషనల్ ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్. సో ఇది ఒక నేషనల్ ఫ్లాగ్ పాయింట్ బిలాస్పూర్లో. ఈ రివర్ అర్పా రివర్. ఇందులో ఫ్లో అయ్యేది అర్పా రివర్, ఇప్పుడైతే లేదు. సో ఈ రివర్ ఏమో మనకి రజీంలో మనం త్రివేణి సంగమం అని చెప్పి మనం ఒక టెంపుల్కి వెళ్ళాం కదా, కులేశ్వర్ టెంపుల్, మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాం కదా. అక్కడి నుంచి చెప్పిన త్రివేణి సంగమం ఉంది. 3 points, 3 rivers మీట్ అవుతాయని. ఆ 3 riversలో ఇది ఒక రివర్. ఇవన్నీ ఫామ్ అయ్యి మహానది అవుతుంది. సో ఆ మహానది మనం అక్కడ చూపించాను నేను. సో అర్పా ఈ రివర్. మ్యాగీ తిన్నా, మళ్ళీ సేమ్ పోహా విత్ మటర్ అది తిన్నాను.
ఇప్పుడు ఇక్కడ నుంచి హోటల్కి నాకు 2 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చి 9:36 అవుతుంది. 9:42 కల్లా రీచ్ అయిపోతా. 15 మినిట్స్లో లాగిన్ అవ్వచ్చు. రోడ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. సో వాటర్ నేను ఇక్కడ వాళ్ళతో మాట్లాడాను, అడిగాను. సో ఈ రోడ్డు కన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ మధ్యలో కొన్ని వర్క్స్ జరుగుతున్నాయంట ఈ నదికి. సో దానివల్ల వాటర్ ఆపేశారు, లేదంటే వాటర్ ఫ్లో అవుతుందంట దీంట్లో. చెక్ ఇన్ అయ్యాం. ఇది మనం ఉండబోయే రూమ్ ఈరోజు బిలాస్పూర్లో. బాగుంది లగేజ్ పెట్టుకోవడానికి, అంటే టేబుల్ లాగా బయట, అండ్ దెన్ క్లాసెట్, లేదా వర్క్ చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది టీవీ దగ్గర. మళ్ళీ ఇక డైనింగ్ వేరే ఉంది, అండ్ మిర్రర్, వాష్రూమ్. సో వ్యూ ఏమైనా ఉందేమో చూద్దాం. ఈ వ్యూ ఏం లేదు, జస్ట్ క్లోజ్, ఏం లేదు. సో అండ్ కాఫీ మేకర్ ఇచ్చారు. ఇది మనం ఉండబోయే రూమ్ ఈరోజు బిలాస్పూర్లో. రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి చెక్అవుట్ చేస్తాం, వెళ్ళిపోతాం. ఫైన్, చలో బాయ్.